మనకి రేపు మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ 4th టెస్ట్ చూసుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. డూ ఆర్ డై మ్యాచ్ మనకి, లేదంటే సిరీస్ వాళ్ళ చేతిలో గెలిపేది. సో అందుకని చెప్పేసి మరి ఫస్ట్ ఈ మ్యాచ్లో మనం గెలవాలంటే ఫస్ట్ మన స్క్వాడ్ మంచిగా ఉండాలి కదా. మరి మన స్క్వాడ్లో ఆ ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఉండాలా? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో చూసుకుంటే కొన్ని చేంజెస్ ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరాలి. సో మరి ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకుంటే ఒక 3 పేసులు కూడా బయటకు వెళ్ళిపోయారు ఇంజురీస్ అయ్యి. వాళ్ళు అక్షదీప్ ఒకడు, ఆకాష్ దీప్ ఒకడు, దాని తర్వాత వచ్చేసరికి మనకి నితీష్ కుమార్ రెడ్డి. సో మొత్తంగా 3 కూడా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో మరి ఎవరు రావాలా? మనకి బౌలింగ్ అటాక్లో చూసాం అనుకోండి, బుమ్రా సిరాజ్ సెట్ అయిపోయారు. మరి వాళ్ళకి తోడు ఇంకో పేసర్ కావాలి కాబట్టి మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎవరు? ప్రసిద్ధ్ కృష్ణ, అంశుల్ కాంబోజ్. వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలా? వీళ్ళిద్దరు విషయంలో కనుక ఒక్కసారి మనం మాట్లాడే ముందు మనం T20 వరల్డ్ కప్ 2007లో సో దానికి వెళ్ళిపోదాం. అప్పుడు ఏం జరిగింది? MS ధోని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా? మాకు ఎక్స్పీరియన్స్ బౌలర్ అయినా సరే, హర్భజన్ సింగ్ చివరిలో ఉన్నా సరే అతనికి ఓవర్స్, నేను జోగేంద్ర శర్మకి ఓవర్స్ ఎందుకు ఇచ్చాను అంటే నాకు ఆల్రెడీ అక్కడ హర్భజన్ సింగ్ అప్పటికే 6లు కొట్టేస్తా ఉన్నాడు, అతను మంచి రిధంలో లేడు, అందుకని చెప్పేసి నాకు నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉంది? సో జోగేంద్ర శర్మనే కాబట్టి అతనికే ఇచ్చాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దానివల్ల మనం T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. అయితే ఇప్పుడు కూడా ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు కాబట్టి మరి నెక్స్ట్ మనకి ఇన్ఎక్స్పీరియన్స్ ఆప్షన్ ఎవరు ఉన్నారు? అంశుల్ కాంబోజ్ కాబట్టి సో అతన్ని లోపల తీసుకొస్తే అప్పుడులాగా సెట్ అవ్వచ్చేమో. సో 100% అయితే కన్ఫర్మ్ చెప్పలేము, కానీ ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో మనం కన్ఫర్మ్గా చెప్పలేం. సో కాబట్టి అంశుల్ కాంబోజే మనకి నెక్స్ట్ ఉన్న ఆప్షన్. సో అతను పెట్టయితే సెట్ అయిపోయింది. దాని తర్వాత మరి అంశుల్ కాంబోజ్ 100% మంచి ఎఫర్ట్ ఇస్తాడంటే సో మన దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మన స్పిన్ అటాక్లో కొంచెం బలాన్ని తెచ్చుకుంటే బెటర్. సో అందుకని చెప్పేసి మనకి థర్డ్ డే నుంచి మాంచెస్టర్ వేదికగా ఖచ్చితంగా స్పిన్కి బాగా అనుకూలించింది కాబట్టి సో ఆ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, మనకి ఫస్ట్ 2 days సిరాజ్, బుమ్రా కొంచెం మంచిగా పర్ఫామ్ చేసిన దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మనకి కుల్దీప్ యాదవ్ కూడా మనకి మ్యాచ్లో గేమ్లోకి వస్తాడు కాబట్టి సో దీంతో సిరాజ్, బుమ్రా వీళ్ళిద్దరు కనుక ఇతను హెల్ప్ చేశారంటే ఆటోమేటిక్గా బౌలింగ్ సెట్ అయిపోయారంటే. కానీ ఇక్కడ బ్యాటింగ్ విషయంలో ఏంది భయ్యా అంటే మరి బ్యాటింగ్ విషయంలో మనకి ఖచ్చితంగా ఒక చేంజ్ చేయాలనిపిస్తుంది. అదేంటంటే మనకు ఆల్రెడీ రిషబ్ పంత్ని చూసుకుంటే మరి అతను కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది కదా. మరి అతను బ్యాట్స్మెన్గా ఆడితే వికెట్ కీపర్ ఎవరు చేయాలి? మరి నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారు? ధ్రువ్ జురేలే కదా మనకు ఉంది. మరి ధ్రువ్ జురేల్ ఉంటే ఖచ్చితంగా మరి అతను లోపల తీసుకురావాలి. అతను లోపల తీసుకొచ్చామంటే మరి ఎవరిని బయట పంపించాలా? మరి ఇటువైపు సుందర్ని పంపించామనుకోండి, మనకి ఒక స్పిన్ బౌలర్ కొంచెం లాస్ అవుతాం. సో కాబట్టి ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది ఎవరు? కరుణ్ నాయరే కదా. సో మరి కరుణ్ నాయర్ని బయటకు పంపించాలా అంటే, ఎందుకంటే మనకి ఇప్పుడు 3 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. 3 టెస్ట్లో కూడా అతను ఎంత స్కోర్ చేశాడు? కేవలం 130 runs మాత్రమే చేశాడు. దాంట్లో కూడా 40 runs హైయెస్ట్ స్కోర్ అవుతుంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మనకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ధ్రువ్ జురేల్ వచ్చి మరి ఆ నెంబర్ 3 పొజిషన్లో ఆడాల్సిందే. సో మనకి ఇంకొక వేరే ఆప్షన్ అయితే లేదనమాట. అయితే మరి ఇప్పుడు ధ్రువ్ జురేల్ కనుక లోపలికి వచ్చాడు అనుకోండి, మరి సాయి సుదర్శన్ పరిస్థితి ఏంది భయ అంటే సో మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆ చేంజ్ మిస్ అయిపోతాం. ఎందుకంటే మరి చివరిలో మరి అంశుల్ కాంబోజ్ని తీసేసి మరి కుల్దీప్ యాదవ్ని పెట్టామనుకోండి, మొత్తానికి మోసం వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ 2 days ఇక్కడ పేసర్లో మంచిగా పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఈ పిచ్లో. సో కాబట్టి మనకి 2 పేసర్లు తేలితే సెట్ అవ్వదు. సో కాబట్టి ఫస్ట్ మనకి 3 పేసర్లు ఉండాల్సిందే, 3 స్పిన్ బౌలర్స్ ఉండాల్సిందే. దాంతోపాటు మరి ధ్రువ్ జురేల్లో కరుణ్ నాయర్ ప్లేస్లో రావాల్సిందే. సో దీంట్లో అయితే మరి వేరే ఏ చేంజ్ లేదు. సో మరి నాకు తెలిసిన ప్లేయింగ్ 11 అయితే ఇదనమాట. సో మరి మీరు ఏ ప్లేయింగ్ 11 ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.